ఈ లెసన్ లో మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లో స్లైడ్ షో గురించి తెలుసుకుందాం. ప్రెజెంటేషన్ లో మనం ఎంచుకున్న స్లైడ్స్ తో మనం ఎంచుకున్న ఆర్డర్ లో స్లైడ్ షో సెటప్ చేయటం ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఉంచిన ఈ ప్రెజెంటేషన్ లో 23 స్లైడ్స్ ఉన్నాయి. ఇందులో వరుసగా ఏవైనా కొన్ని స్లైడ్స్ ను స్లైడ్ షోలో ప్రెజెంట్ చేయడానికి స్లైడ్ షో మెన్యూలోని సెటప్ షో ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో షో స్లైడ్స్ అని ఉన్న చోట ఏ స్లైడ్ నుండి మొదలుకొని ఏ స్లైడ్ వరకు ప్రెజెంట్ చేయాలో ఫ్రమ్ మరియు టు అని ఉన్న చోట స్పెసిఫై చేయాలి. ఉదాహరణకి స్లైడ్ నంబర్ 1 నుండి స్లైడ్ నంబర్ 5 వరకు. ఈ విధంగా చేసిన తరువాత ఓకే పై క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లైడ్ షో బటన్ పై క్లిక్ చేసినప్పుడు ప్రెజెంటేషన్ లోని 1 నుండి 6 వరకు ఉన్న స్లైడ్స్ ప్రెజెంట్ అవుతాయి. ఇప్పుడు ప్రెజెంటేషన్ లో మనకు నచ్చిన స్లైడ్స్ తో మనకు నచ్చిన ఆర్డర్ లో కస్టమ్ స్లైడ్ షోను ఏ విధంగా సెటప్ చేయాలో తెలుసుకుందాం. కస్టమ్ షోను సెట్ చేయడానికి స్లైడ్ షో మెన్యూలోని కస్టమ్ షోస్ పై క్లిక్ చేయాలి. ఇందులోని న్యూ బటన్ ను క్లిక్ చేసినప్పుడు డిఫైన్ కస్టమ్ షో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎడమ వైపున మన ప్రెజెంటేషన్ లోని స్లైడ్స్ ఒక లిస్ట్ మెన్యూలో డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఉన్న మొత్తం స్లైడ్ల నుండి ఏ స్లైడ్లు అయితే మనం మన కస్టమ్ షోలో ప్రెజెంట్ చేయాలనుకుంటున్నామో వాటిని మౌస్ తో సెలెక్ట్ చేసి పక్కన గల యాడ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఉదాహరణకి ఇంట్రడక్షన్, అదేవిధంగా బాండింగ్, స్టోరేజ్, ఫైర్ కంట్రోల్. ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రెజెంటేషన్ లోని 23 స్లైడ్లలో నుంచి 4 స్లైడ్లను మనం సెలెక్ట్ చేసి ఒక కస్టమ్ షోను క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన తరువాత ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు షో బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మనం ఎంచుకున్న 4 స్లైడ్లతో ఈ ప్రెజెంటేషన్ ను చేయవచ్చు. అదేవిధంగా ప్రెజెంటేషన్ లోని స్లైడ్ల యొక్క వరుస క్రమాన్ని మార్చడానికి డిఫైన్ కస్టమ్ షో డైలాగ్ బాక్స్ లోని కుడివైపు గల అప్ మరియు డౌన్ యారో కీస్ ను ఉపయోగించి స్లైడ్స్ యొక్క ఆర్డర్ ను మార్చవచ్చు.